వద్దు వద్దు, ఇప్పుడు నన్ను వద్దంటారే మీరు. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర ఊరన్నా. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర ఊరన్నా, గడ్డి పువ్వులాంటి భక్తొద్దుర ఊరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబుల్ పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు, గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇక్కడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నాదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నాదా? మాట్లాడాలి. ఏడా అవే బొగ్గులు, ఏడా ఏడా. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పట్టుకోవడం తప్పేమి. ఈ పాట నేనెట్లా రాసుకున్నంటే, ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు. పాటలు పాడినా స్టేజ్ కిందికి దిగంగా ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, ఆదివారం నాడు మా చర్చికి 1500 మంది వస్తారు. ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాని నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కిందకు వచ్చి కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు. తెల్ల పాయింట్, తెల్ల అంగి, కడకిస్త్రీ, దాన్ని గంజి పెట్టినా కానీ తెల్ల పాయింట్, తెల్ల అంగేసుకొని వచ్చి పుల్పిట్ ముందుకు వచ్చి నిండు మోకాల నిలబడి చేతులు పైకెత్తి పోడుగు ప్రార్థన చేసి భాషలతో కూడా మాట్లాడిండు. ఓ రికందల్లా రబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. భాషలు మాట్లాడడం తప్పేమి. అవే బొగ్గులు. థ్యాంక్ యూ, మంచిగా వేసిర్రు బొగ్గులు. అసలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదన్నా పని చేస్తేనే కడుపు నింతది. సేవన్న చేయాలి, పని అన్నా వేస్తలేరు. చూడు బొగ్గులు, సేవన్న చేయాలి, పని అన్నా ఏ చేయకపోతే కడుపుకి వెళ్ళదు. కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వరకు పని చేయని పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, కడుపు నిండాలి కాబట్టి కడుపు కోసం పోయినా. దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచినాక సేవ సమర్పించుకుంటాని సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా పని చేసుకోవాలి కాబట్టి సండ్రింగ్ పనికి పోయినా. పొద్దున్న దాకా పని చేసి బస్సుకి నీకు బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడ పనికి పోయిండు, ఆయన కూడా బస్సుకి నీకు బస్ స్టాప్ కాడికి వచ్చిండు. అంత దూరంలో ఉంటుండు, నేనేమి ఇంత దూరంలో ఉన్నా. మరి ఏమనుకుండో ఏమో తెల్ల బట్టలు ఆయన. ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపరి నన్ను చూస్తాడా, గీడ ఎవరు నన్ను గుర్తుపడతాడు అనుకుండో ఏమో. ఇక్కడక్కడ నక్కలాగా చూసిండు. కిల్లి కొట్టు కాడికి పోయిండు, పాన్ షాప్ కాడికి పోయిండు, కిల్లి కొట్టు కాడికి పోయిండు. 2 గుట్క ప్యాకెట్లు తీసుకోండు, ఓ పెద్ద కొలుపులాగా సిగరెట్ తీసుకోండు. గుట్క ప్యాకెట్లు దవడ పెట్టుకొని, ఓ సిగరెట్ అంటు పెట్టుకొని, ఓ చేయి జేబులో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగరెట్ తాగుతా ఉండు. నేను చూస్తే ఎవరు బబ్బబ్బల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి. ఒక గుణపం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘం అంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అనే భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కళ్ళు తెరిచి దర్శనాలు చూస్తారు. అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, తెల్ల బట్టలు పోయింది, పొడుగు ప్రార్థన పోయింది. ఇదేం భక్తిరా నాయన, ఇదంతా పులుముకున్న భక్తి లాగుందని ఓ పాట రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి.